ఈరోజు మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాల మీద మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ అని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న ఆ అంశం గురించి కూడా మాట్లాడుతూ సరే దీనివల్ల లాభాల నష్టాలు అనేది ఇప్పటికీ మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ దీన్ని పాలకపక్షం బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటూ ఉంది కదా. దాని చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన విషయాలు నిజంగా చాలామందికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది తను మాట్లాడిన తర్వాత. దాని చుట్టూ ఏం జరిగింది అని, విశాఖపట్నంలో 300 మెగావాట్స్తో గూగుల్ ఒక ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం 2020లోనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఒక దగ్గర 190 ఎకరాలు, మరో దగ్గర మరికొంత భూమి అలొకేట్ చేశారు. తర్వాత 2023 మే 3న దానికి శంకుస్థాపన కూడా జరిగింది ఆదాని డేటా సెంటర్ కోసం. ఒక డేటా సెంటర్ పెట్టాలి అంటే సబ్సీ కేబుల్ ఇంపార్టెంట్. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి సబ్సీ కేబుల్ సముద్ర భూగర్భంలో, సముద్రం కింద విశాఖపట్నానికి సికింద్రాబాద్కు సింగపూర్కి విశాఖపట్నానికి 3900 కిలోమీటర్లట. ఆ సబ్సీ కేబుల్ ఏర్పాటు చేయడానికి కూడా అప్పుడే శ్రీకారం చుట్టారట. ఈ మేరకు ఏది గాల్లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బలం అదే. 2020లో ఆదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో 300 మెగావాట్స్తో ఏర్పాటు చేయడానికి చూపించినటువంటి డాక్యుమెంట్ చూపించారు. తర్వాత 2023లో శంకుస్థాపన జరిగిన డాక్యుమెంట్ చూపించారు. డేటా సెంటర్ కావాలంటే మెయిన్ సబ్సీ కేబుల్ కదా. సింగపూర్ ప్రభుత్వం దీనికి సహకరించండి అని చెప్పి అప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వం రాసిన లేఖ చూపెట్టారు. అండ్ సింగపూర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆదాని వాళ్ళు, జగన్మోహన్ గారి ప్రభుత్వం అందరూ సమన్వయంతో ఏ విధంగా పనిచేశారు, దానికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏంటి అనేది అవన్నీ కూడా చూపెట్టారు. అండ్ ఆ తర్వాత జగన్ గారు దిగిపోయారు, చంద్రబాబు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఆదాని డేటా సెంటర్లోకి గూగుల్ జాయిన్ అయ్యి ఆదాని డేటా సెంటర్ తోటి దాన్ని 300 మెగావాట్ల నుండి 1000 మెగావాట్లకు పెంచుకుంటూ పోయారు. జగన్ పీరియడ్లో ఏర్పాటు చేసిన ఆదాని డేటా సెంటర్ ఎక్స్పాన్షన్ కోసమే ఇప్పుడు గూగుల్ ఎంటర్ అయింది. అండ్ ఇంతేకాదు 88,000 కోట్ల రూపాయలు ఈ మొత్తం ప్రాజెక్టులో ఆదానినే ఖర్చు పెడుతూ ఉన్నారట. అక్కడ భూసేకరణ దగ్గర నుంచి ఆదాని డేటా సెంటర్ నిర్మాణం, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు కదా, ఆ డేటా సెంటర్ నిర్మాణం వరకు అంతా కూడా ఆదాని తరపున, అదిగో వాళ్ళ కంపెనీస్ తరపున ఏదో సంజయ్ భూటానేనా, అదిగో ఆ వ్యక్తే మొత్తం చూసుకుంటారు అని చెప్పి గూగుల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ సెక్రటరీ భాస్కర్కి రాసినటువంటి లేఖను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టారు. అంటే ఏంటి, విశాఖపట్నంలో ఆదాని మొత్తం డేటా సెంటర్ చేసిన తర్వాత గూగుల్ వచ్చి ఇక్కడికి వాడుకుంటుంది. వాళ్ళ హార్డ్వేరు అండ్ టెక్నికల్ సపోర్ట్ మాత్రం చేస్తారు. మొత్తం చేస్తూ ఉన్నది ఆదానినేనట. అండ్ ఆదానికి గూగుల్కి ఇప్పుడు కాదు సంబంధం, 2022లోనే వాళ్ళ మధ్య సంబంధాలు ఎస్టాబ్లిష్ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన కథనాన్ని చూపెట్టారు. అంటే విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లో మొత్తం అగ్రభాగం ఆదానినే. ఆదాని డేటా సెంటర్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే. అప్పుడే అన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ మాత్రమే గూగుల్ జాయిన్ అయింది ఈ వెంచర్లో, అంతే. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆదాని పేరు ప్రస్తావించరు, ఎందుకు మరి ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న ఆదాని పేరు ఎందుకు ప్రస్తావించరు అని అంటే, ఎప్పుడైతే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఆదాని అని పేరు వస్తే దీని వెనకలు ఉన్నటువంటి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం బయటకు వస్తుంది కదా. సో క్రెడిట్ చోరీలో చంద్రబాబు నాయుడు గారు అందవేసిన చేయి కదా. ఆ క్రెడిట్ చోరీలో సిద్ధహస్తులు కాబట్టి గూగుల్ అని చెప్పి గూగుల్ను ముందు పెడుతూ ఉన్నారు. ఆదాని డేటా సెంటర్ ప్రధానంగా వాళ్ళదే ఎక్కువ పెట్టుబడులు. వాళ్ళు డేటా సెంటర్ నిర్మించిన తర్వాత మాత్రమే ఆదాని వస్తారు. ఆదానికి భూమి, ఆదానికి అగ్రిమెంట్, ఆదాని శంకుస్థాపన, మెయిన్ సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నం, ఇది మొత్తం మా ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగింది అని జగన్మోహన్ గారు ప్రతిదిగానే డాక్యుమెంట్స్ చూపించుకుంటూ
ఇప్పుడు కూడా డేటా సెంటర్ మొత్తం చూసేది ఆదాని వాళ్ళ మనిషి అని గూగుల్ ప్రభుత్వానికి రాసిన లేఖ చూపెట్టారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంత వరకు ఇన్ని విషయాలు ఎవరికీ తెలియవు. నిజంగా దిమ్మదిరిగి బొమ్మ కనిపించే నిజాలు. అండ్ అంతే విధంగా డేటా సెంటర్ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు రావు కాబట్టి అప్పుడు ఆదాని వాళ్ళు ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేకి మేము అవకాశం ఇస్తూ ఉన్నాం ప్రభుత్వం అప్పుడంతా. సో ప్రతిగా 25,000 ఉద్యోగాలు కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ దగ్గర నుంచి కొన్ని కాలేజీలు మరికొన్ని మొత్తం మీద వివిధ రకాల పెట్టుబడులు పెట్టి 25,000 ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్టు కూడా చూపెట్టారు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పక్కకు పోయింది, వీళ్ళు డేటా సెంటర్ వరకే పరిమితమయ్యారు, దానివల్ల ఎక్కువ ఉద్యోగాలు రావు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్. అండ్ ఆదానినే పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. మా హయాంలో ఏర్పాటైన దానికి ఇది ఒక ఎక్స్పాన్షన్ మాత్రమే. అదే వెంచరే గూగుల్లో చేతులు కలిపింది అంతే. అది కూడా టెక్నాలజీ హార్డ్వేర్ సపోర్ట్ కోసం మాత్రమే. మొత్తం ఇది ఆదానిది అగ్రభాగం. చంద్రబాబు సర్కార్ క్రెడిట్ ఇవ్వలేదు, ఎందుకంటే జగనే దీని వెనక కనిపిస్తాడు కాబట్టి, జగన్ ప్రభుత్వమే కనిపిస్తుంది కాబట్టి అని. బాబోయ్ చాలా విషయాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు.